సో హాయ్ ఫ్రెండ్స్, అనిపిస్తుంది కదా ఖైరతాబాద్ గణేష్. సో మీకు అంత క్లారిటీగా చూపించలేకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వినాయకుడిని మొత్తం కర్రలతో సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా కొంచెం పెయింట్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ స్టేజ్లో ఉందన్నమాట. ఇలా ఉంది. ఇదిగోండి, ఇవి నాకు తెలిసి ఇవి పూరి జగన్నాథుడి విగ్రహాల్లాగా ఉన్నాయి. చిన్న చిన్నవి అక్కడ ఉంటాయి, అక్కడ చూసినట్టు అలాగే ఉన్నాయన్నమాట. అది ఇక్కడ స్పెషాలిటీ అదే అనమాట. దేవుళ్ళని ఓన్లీ వినాయకుడినే పెట్టకుండా చుట్టుపక్కల వేరే దేవుళ్ళని కూడా పెడతారనమాట. సో ఇదిగోండి, ఇదొకటి. ఈవిడ మళ్ళీ నెక్స్ట్ అక్కడ అక్కడ ఒక దేవుడు ఫోటో ఉంది. అదొక పాదమే, చూసారా ఎంత పెద్దది ఉందో. అగో పాదమే ఎంత పెద్దది ఉందో. రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. అగో అగో మొత్తం ఎంత పెద్దది ఉందో. అండ్ ఇవేమో పక్కన చిన్న చిన్న బొమ్మలు అనమాట. ఇలా చిన్న చిన్న బొమ్మలు అలా దేవుడి పక్కనే ఉంటాయి. మీకు దూరం నుంచి చూపిద్దామంటేనేమో బరకాలు అవి పెట్టేసరికి ఇంక కనపడదు. ఫేస్ ఓపెన్ చేసినప్పుడే కనపడుద్ది అనమాట. నేను మ్యాక్సిమం జూమ్ అయితే చేసి చూపిస్తా మీకు. ఎంత కనిపిస్తే అంత కనిపిస్తుంది. కనిపించడానికి కూడా ఇగో ఈ కర్రలు అవి అడ్డొచ్చేసినాయి. బట్ స్టిల్ అదిగోండి, దేవుడిది అయితే అంత పెద్ద విగ్రహం ఉంది. ఇదంతా పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలిపి మళ్ళీ రెండు మిక్స్ చేసి పెడతారనమాట. సో అది వెనకాల గుడేమో అది కూడా వినాయకుడి గుడే. ఇంకొక కరెక్ట్గా 10 days ఉంది. ఆ 10 daysలో ఫినిష్ అయిపోద్ది అనమాట. సో నేను పెద్ద ఇక్కడ బరకం లోపల ఉన్నాను కాబట్టి మొత్తం ఫేస్ అంతా ఎల్లో కనిపిస్తుంది. కొంచెం బయటకు వస్తాను చూడండి. అది ఇప్పుడు చూసారా. సో మళ్ళీ ఇది ఏపీఎస్సి మోడ్లో ఉండడం వల్ల కొంచెం, సో ఇంకొక 1 week ఉంది కరెక్ట్గా. 1 weekలో అయితే స్టార్ట్ అయిపోద్ది. సో మిగతా ఇంకా పెయింట్లు వేయాల్సినవి మీకైతే వీడియోలో చూపించాను కదా. పెయింట్లు వేయాలి అండ్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి చూడండి. బయట నుంచి అంత పొడుగుంది విగ్రహం. అది లోపల నేను చూపించడానికి అంత క్లియర్గా కనపడలేదు కానీ. సో అది ఇప్పుడు పెద్ద జనం లేరు, బట్ ఇంకొక 1 weekలో మొత్తం ఇదంతా నిండిపోద్ది అనమాట. సో ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ పెట్టేస్తారు. ఇక్కడ నుంచి ఇదంతా ఇలాగా జనాలు లైన్లో వెళ్తారనమాట. దర్శనానికి లైన్లో వెళ్ళి మొత్తం దర్శనం చేసుకుని వెళ్తారు. సో ఇప్పుడు ఈ నా వెనకాల కనిపిస్తున్న ఏదైతే ప్లేస్ ఉందో ఇదంతా మొత్తం బ్యారికేడ్స్ రెండు లైన్స్ ఉంటాయి అన్నమాట. అటు ఒకటి ఇటు ఒకటి. సో ఒకటేమో ఫ్రీ దర్శనం, ఇంకోటేమో పెయిడ్ అనమాట. సో దానికి ఒకలా ఉంటుంది, దీనికి ఒకలా ఉంటుంది. అండ్ వితౌట్ కరెక్షన్స్ ఈరోజు సింపుల్గా పెట్టేసి సింపుల్గా చేస్తున్నాను అనమాట. సో నేను లాగ్లో కూడా తీయట్లేదు ఈరోజు, సింపుల్గా తీసేస్తున్నా. ఎందుకంటే ప్రస్తుతానికి నేను జస్ట్ మీకు చూపించడానికి. నేను ఇదివరకు లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నాను, లాస్ట్ ఇయర్ కుదరలేదు అనమాట తీయడానికి. సో ఈరోజు ఎలా అయినా తీయాలి, ఇంకా వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇంకా తీయాలని చెప్పి పట్టుదలతో వచ్చాను అనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే 1 weekలో దేవుడు నిలబెడతారు. ఇంకొక ఆ తర్వాత ఒక 10 daysలో మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారనమాట. ప్రతి సంవత్సరం జరిగేదే ఇది అంటారు కానీ ఇక్కడ పెట్టడం ఈసారి దేవుడిని ఇందులో మునిగేరు అంటారు కానీ ప్రతి సంవత్సరం జరిగేది అదే. ప్రతి సంవత్సరం ఇందులోనే మునిగేస్తారు. ఎందుకంటే ఆ మురికి నీళ్ళు ఎంత మురికిగా ఉన్నా దేవుడిని ఇందులోనే పెడతారనమాట. क्या नहीं नहीं मैं बात कर रहा हूँ, ब्लॉग कर रहा हूँ. అలాగా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదంటారు, బట్ తర్వాత పర్మిషన్ ఇచ్చారంటారు. అది ప్రతి సంవత్సరం జరిగేదే అనమాట. ఇది నార్మల్ మోడ్లో పెడితే ఇదే నాకు చిరాకు ఎక్కువ.
అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూనే ఉండాలి. బట్ నార్మల్ మోడ్లో కూడా ఒకసారి పెట్టి తీద్దాం అసలు ఎలా ఉంటుందని ఈరోజు చెక్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వాతావరణం అయితే చల్లగా గాలి బాగా వేస్తుంది, కానీ స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వస్తుందండి. ఈ వాటర్ ఎప్పటి నుంచో అలా క్లీన్ చేయకుండా ఉంటారు. గవర్నమెంట్ అంటది క్లీన్ చేసేస్తాం అన్నీ చేసేస్తాం అంటారు, కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు క్లీన్ చేయరు, ఏం చేయరు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ అన్ని విగ్రహాలన్నీ దీంట్లోనే ముంచుతారు, తీసుకొచ్చి ఎన్ని ఉంటాయి అన్ని విగ్రహాలు దీంట్లోనే ముంచుతారు. ఆ నీళ్ళు కలర్ చూడండి, మీకే అర్థం అవుద్ది అసలు ఎంత బ్లాక్గా ఉందో చూసారా. అదంతా అలాగే ఉంటుంది మొత్తం. అది బుద్ధుడి విగ్రహం అక్కడ ఉంటుంది చూడండి, అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళొచ్చు బోట్ మీద కూడా, ఆ ఎదురు ఉంటాయి బోట్స్ అన్నీ, మనకు కావాలితే వెళ్ళొచ్చు. మళ్ళీ దానికి అదొక ఛార్జ్ అనమాట. అండ్ డబుల్ డెక్కర్ బస్ అదిగోండి, అవి దూరంగా జూమ్ చేస్తున్నాయి. అవి డబుల్ డెక్కర్ బస్ వెళ్ళింది. ఇవి ఓన్లీ సిటీల్లోనే తిరుగుతున్నాయి అన్నమాట. సిటీల్లో లేకుండా బాగా డిస్టెన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు దిల్షుక్ నగర్ వరకు అంత దూరం అయితే తిరగట్లేదు అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాల్లోనే తిరుగుతుంది అనమాట. ఇది మెయిన్ కదా. ఇంకా ఈ నెల రోజులు ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది ఈ ఏరియా అంతా. ట్యాంక్ బండ్ ఒకటి అండ్ అక్కడ ఖైరతాబాద్ ఏరియా అంతా ట్రాఫిక్ జామ్ ఈ నెల అంతా ఫుల్ అయిపోద్ది అనమాట. సో నేను దాని గురించి కూడా చెప్దాం అనుకున్నాను. ఇంకా డీటెయిల్గా అక్కడ దేవుడి గురించి పెద్దగా ఎందుకు చెప్పలేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్దామని ఆగిపోయాను. దేవుడిని మొత్తం ఓపెన్ చేశాక అప్పుడు మొత్తం డీటెయిల్గా చెప్తాను అనమాట. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, అది ప్రతిసారి ఇక్కడే చేస్తారనమాట. ఈ రోడ్డు అసలు ఇప్పుడు ఎంత ఖాళీగా అంతా వెళ్తుంది కదా, అసలు ఖాళీ ఉండదు ఈ రోడ్డు. ఇంకొక కొన్ని రోజుల్లో అసలు ఖాళీ మొత్తం ఇదంతా ఖాళీ లేకుండా ఎలా పడితే అలా వెళ్తుంది అనమాట. ఎంత స్లోగా వెళ్తాయంటే వెహికల్స్. మీరు ఈ 1 monthలో ఇటు సైడ్ కానీ వచ్చారంటే స్ట్రక్ అయిపోతారు. ఈ రోడ్డు ఈ 1 monthలో ఇక్కడికి వస్తే మొత్తం స్ట్రక్ అయిపోద్ది అనమాట. సో అందుకే ఈ 1 month కరెక్ట్గా సెప్టెంబర్ నెలాఖరు వరకు ఇక్కడ కనపడకుండా ఉంటే బెటర్ అనమాట ఈ రోడ్లో. అప్పుడు చాలా బాగుంటుంది. లేదంటే అసలు ఖాళీ లేకుండా అయిపోద్ది అనమాట. మీరు వెళ్ళడానికి ఒక పావు గంటలో వెళ్ళే రూట్లో గంటలు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇంకా నిమజ్జనం రోజులు మాత్రం అసలు కనపడకండి ఈ రోడ్లో. వచ్చారంటే ఇంకెక్కడే ఉండిపోతారు. ఎంత టైం అవుతుందో మీకే తెలియదు. అండ్ నిమజ్జనం అయితే అలా రాత్రి అంతా ఉంటారు. ఒక్కొక్క రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఆ ట్యాంకర్ దానికి పెట్టేసి అలా నిమజ్జనం చేస్తారనమాట. అది అలా అవుతూ ఉంటుంది. సో నిమజ్జనం అయ్యేటప్పుడు నేను ఒకవేళ ఈసారి కుదిరితే రావడానికి ట్రై చేస్తాను. ప్రతిసారి ఎందుకు రానంటే నాకు కూడా తెలుసు కదా ఇదంతా అసలు ఖాళీ ఉండదు. మళ్ళీ తిరిగి వెళ్దామంటేనే ఖాళీ ఉండకుండా అయిపోద్ది. బట్ ఈసారి కుదిరితే ట్రై చేస్తాను. బట్ అక్కడికైతే వస్తాను అనమాట. ఇప్పుడు వెళ్ళాను చూసారా వినాయకుడి దగ్గర ఖైరతాబాద్, అక్కడికైతే మళ్ళీ వస్తాను. అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను అనమాట. లాస్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఈ ఇయర్ మళ్ళీ ఇంకా బాగుంటుంది వీడియో. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.